భగవద్గీత ద్వితీయాధ్యాయము 4వ శ్లోకము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదనా ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదనా. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను, కథం ఎట్లు, భీష్మం భీష్ముని, అహం నేను, సంఖ్యే యుద్ధమునందు, ద్రోణం చ ద్రోణుని కూడా, మధుసూదన ఓ మధు సంహారి, ఇషుభిః బాణములతో ప్రతియోత్స్యామి ఎదుర్కొందును, పూజ అర్హౌ పూజింపదగిన వారిని, అరిసూదన శత్రువులను సంహరించువాడా. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, పూజనీయులైన భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను. భాష్యము. పితామహుడైన భీష్ముడును గురువైన ద్రోణుడును ఎల్లప్పుడూ పూజింపదగిన వారు. వారొకవేళ దాడి చేసినను వారిని ఎదుర్కొనరాదు. పెద్దలతో వాగ్వాదమునకు దిగరాదనుట సాధారణ మర్యాద. కొన్ని మార్లు వారు కఠినముగా ప్రవర్తించినను వారి పట్ల కఠినముగా వర్తింపరాదు. అయినచో అట్టి వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యమగును. శ్రీకృష్ణుడు ఆ విధముగా ఎన్నడైనను తన తాతయ్య అయినట్టి ఉగ్రసేనుని గాని గురువైన సాందీపని మునిని గాని ఎదుర్కొనునా. ఈ విధమైన వాదములను కొన్నింటిని అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచెను. జై శ్రీకృష్ణ.